పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 26వ తారీఖు గురువారం ఈనాటి సువార్త పఠనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు సువార్త పఠనాన్ని చదివి ధ్యానించుదాం. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెదికిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారులు రొట్టెనడిగినా మీలో ఎవడైనా వానికి రాయినిచ్చిన, చేపనడిగినా పామునిచ్చిన, మీరెంత చెడ్డవారైనను మీ పిల్లలకు మంచి బహుమానాలు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులను ఇచ్చిన ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవాలని మీరు కోరుదురు, దానిని మీరు పరులకు చేయుడు. ఇది మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల ప్రబోధం. ఈనాడు ధ్యానాంశం ఉపవాస ప్రార్థన శక్తి. ప్రియ స్నేహితులారా, ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి వాక్యాలు ఏమిటి అనగా, జీవితంలో అనేక మార్లు మనం ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటాం, కానీ ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకోవాలి. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం యేసుక్రీస్తు బోధనలలో ఎంతో విలువైనది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపు తెరవబడును. ఈ 3 పదాలు అడగడం, వెదకటం, తట్టడం మన విశ్వాస జీవితానికి పునాది. అడుగుడి ప్రార్థనలో విశ్వాసం. అడగటం అంటే దేవుని దగ్గరకు వినయంగా రావటం. మనకు అవసరాలు ఉన్నాయి: ఆరోగ్యం, శాంతి, పిల్లల భవిష్యత్తు, కుటుంబ ఐక్యత. దేవుడు మన తండ్రి తన పిల్లల మాట వింటాడు. కానీ మన సమస్య ఏమిటంటే, కొద్దిసేపు ప్రార్థిస్తాం, వెంటనే ఫలితం రాకపోతే నిరుత్సాహపడతాం. యేసు చెబుతూ ఉన్నాడు, అడుగుడి అంటే నిరంతరం అడగండి, నమ్మకంతో అడగండి. దేవుడు 3 విధాలుగా సమాధానం ఇస్తాడు: అవును, కాదు, వేచి ఉండు. వేచి ఉండమన్న సమాధానం కూడా ప్రేమతోనే ఉంటుంది. రెండవది వెదకుడి, ఆత్మీయ కృషి. వెదకటం అంటే కేవలం మాటల్లో కాదు, జీవితంలో ప్రయత్నం చేయడం. మనం దేవుని రాజ్యాన్ని, ఆయన చిత్తాన్ని వెదకాలి. ఉదాహరణకు, మంచి కుటుంబ జీవితం కావాలి అంటే ప్రేమతో జీవించాలి. మంచి ఫలితాలు కావాలంటే కృషి చేయాలి. పవిత్ర జీవితం కావాలి అంటే పాపాన్ని దూరంగా పెట్టాలి. వెదకే వారికి దేవుడు మార్గం చూపిస్తాడు. తట్టుడి అంటే ఓర్పు మరియు పట్టుదల. తలుపు తట్టడం అంటే ఓర్పు. మన జీవితంలో కొన్ని తప్పులు మూసివేయబడటం అనిపిస్తాయి: ఉద్యోగం దొరకకపోవడం, అనారోగ్యం, కుటుంబ సమస్యలు. కానీ యేసు చెబుతూ ఉన్నారు, తట్టండి. ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ తట్టండి. దేవుని సమయం సరైన సమయం. 4వది మంచి తండ్రి ఉదాహరణ. యేసు ప్రేమిస్తూ ఉన్నాడు. మీ కుమారుడు రొట్టె అడిగితే రాయిస్తారా? మనుషు తండ్రి కూడా చెడు ఇవ్వడు. అయితే పరలోక తండ్రి ఎంత మంచిని ఇస్తాడో కొన్నిసార్లు మనం అడిగింది రాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మనకు హానికరమైనది ఇవ్వడు, అతడు మనకు అవసరమైనదే ఇస్తాడు. ఆ గ్రామంలో ఒక చిన్న బాలిక ఉండేది. ఆమె తండ్రి రైతు. ఒకసారి తీవ్రమైన వర్షభావం వచ్చింది. పంటలు ఎండిపోయాయి. బాలిక ప్రతిరోజు ప్రార్థించేది, దేవుడా, వర్షం పంపించు. ఒకరోజు ఆమె తండ్రి గారి అడిగాడు, నువ్వు నిజంగా వర్షం వస్తుందని నమ్ముతున్నావా అని ఆమె చెప్పింది. అవును నాన్న, తండ్రి నవ్వుతూ అడిగాడు. అయితే నీ గొడుగు ఎక్కడా? ఆమెకు అర్థమైంది. తరువాత రోజు ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఆమె గొడుగు తీసుకెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత వర్షం వచ్చింది. ఈ కథ మనకు చెబుతుంది,
విశ్వాసం అంటే కేవలం మాటల్లో కాదు, సిద్ధతలో ఉండాలి కూడా. అడిగినప్పుడు, వెతికినప్పుడు, తట్టినప్పుడు మనం నమ్మకంతో ముందడుగు వేయాలి. బంగారు నియమం. ఈ వాక్యం చివరిలో యేసు ఒక గొప్ప సూత్రం చెప్పారు. మీరు ఇతరులకు మీకు ఏమి చేయాలని కోరినదే మీరు వారికి చేయుడు. ఇది ప్రేమధర్మం. మనం గౌరవం కావాలంటే మనం గౌరవించాలి. మనకు క్షమ కావాలంటే మనం క్షమించాలి. మనకు సహాయం కావాలంటే మనం సహాయం చేయాలి. ఇదే క్రైస్తవ జీవితం. ఈరోజు మనం మన హృదయాన్ని పరిశీలించుకుందాం. నేను దేవుణ్ణి దగ్గరకు ధైర్యంగా అడుగుతున్నానా? నేను నిజముగా వెతుకుతున్నానా? నేను ఓర్పుతో తట్టుతున్నానా? నేను ఇతరులను ప్రేమతో చూస్తున్నానా? అడగటం విశ్వాసం, వెదకటం కృషి, తట్టడం ఓర్పు, ప్రేమించడం ధర్మం. ఈ 4 ఉంటే మన జీవితం దేవుని ఆశీర్వాదంతో నిండిపోతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము అడగటం నేర్పు, వెదగటం ధైర్యం ఇవ్వు, తట్టడం ఓర్పు ఇవ్వు, ఇతరులను ప్రేమించే హృదయం ప్రసాదించు. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈనాటి పవిత్ర గ్రంథాల సారాంశం ఏమనగా ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా మనం రక్షింపబడతాం. మొదటి పట్టణంలో ఎస్తేరు ప్రార్థన గురించి వింటూ ఉన్నాం. ఆమె ప్రార్థన ఇజ్రాయేలీలను రక్షించింది. హామాను అను సైన్యాధిపతి ఇజ్రాయేలీలను నాశనం చేయుటకు పన్నాగం పన్ని రాజుచే మొర్దెకైని చంపించే ప్రణాళిక వేశాడు. దీన్ని గ్రహించిన ఎస్తేరు ఉపవాసముండి తన ప్రజలను కాపాడుకొనుటకై ప్రార్థించింది. అప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. రాజు మనస్సును కరిగించాడు. ఇజ్రాయేలును రక్షించాడు. నేటి సువార్తలో క్రీస్తు ప్రభు అడుగుడు మీకు వసకబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అన్నాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి అడిగెను, ఆమెకు వసకబడింది. సమస్యల్లో ప్రభువును వెతికినది. ప్రభువు దొరికాడు. క్రీస్తు ప్రభు స్వయంగా ఉపవాసం ఉండి 40 పగళ్ళు రాత్రులు ప్రార్థించారు. సైతాను శోధనలను జయించాడు. శోకంలో తమ్ముడు లాజరు మరణంతో ఉన్న మరియ మార్తలను ప్రభువు ఓదార్చాడు. నిన్ను సృష్టించక పూర్వమే నీకు కావలసిన సమస్త భౌతిక వస్తువులను దేవుడు మీకు సమకూర్చి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఇక మీరు అడగవలసింది నిత్య జీవం గురించి, వెదకవలసింది ఆ దేవుని ఇరుకైన మార్గ ప్రవేశం. ఈ 2 నీవు సంపాదించిన ఎడల నీవు తట్టగానే దేవుడు తన పరలోక రాజ్యపు తలుపులు తీరుస్తాడు. అందుకు మార్గము కూడా దేవుడు సూక్ష్మంగా స్పష్టంగా చెప్పాడు. ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుందువో వారికి అట్లనే చేయమని దాని అర్థం. కావున మనం కూడా ఎస్తేరులాగా ఉపవసించి కన్నీటితో ప్రార్థించుదాం. మన సమస్యలను, కష్టాలను, ఇబ్బందులను ఆ ప్రభువుకు తెలియచేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.